నమస్తే అండి. ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నమస్తే మేడం. నమస్తే అండి మేడం, నా పేరు మణికంఠ మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటండి? మేడం నా డౌట్ ఏం లేదు మేడం. చెప్పండి సార్. ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్ అంటూ డైమెన్షన్స్ అంటుంటారా, దాని గురించి కొంచెం కారణం డౌట్. ఇప్పుడు ఫస్ట్ డైమెన్షను అంటే ఒక సింగిల్ లైన్ అనుకోండి. అంటే అప్పుడు ఫస్ట్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు ముందుకి మాత్రమే వెళతారు, వెనక్కి ఉండదు. సెకండ్ డైమెన్షన్ ఏంటంటే పొడవు వెడల్పు రెండు ఉంటాయి అక్కడ సెకండ్ డైమెన్షన్లో. థర్డ్ డైమెన్షన్లో లోతు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు సినిమా ఉందనుకోండి, మనకి లోతు కనబడదు కదా, పొడవు వెడల్పే కనబడతా ఉంటుంది. థర్డ్ డైమెన్షన్లో ఏమవుతుంది, 3 డైమెన్షన్ సినిమాలు కూడా అంటాం మనం, అంటే దాని లోతు కూడా తెలుస్తుంది మీకు. అట్లా అన్నమాట. అక్కడ జీవించే జీవులు అట్లాగే ఉంటారనమాట. ఫస్ట్ డైమెన్షన్లో జీవించే జీవులు ముందుకే వెళ్తూ ఉంటాయి, అవి ఒకే సింగిల్ లైన్లో ఉంటాయి అన్నమాట. సెకండ్ డైమెన్షన్ అన్నప్పుడు ఏంటంటే పక్కకు అటు కూడా వెళ్తూ ఉంటాయి, కాకపోతే వాటికి హైట్ చూడలేవు. ఇప్పుడు చేముంది, అది హైట్ చూడలేదు, అటు ఇటు సైడ్కి చూస్తుంది, ఎదురు చూస్తుంది, కానీ హైట్ ఎదురుగా ఉన్న మనిషి ఎత్తు అనేది కనబడదు, వాటి కనబడదు. వాటిని సెకండ్ డైమెన్షన్ జీవులు అనొచ్చు అనమాట. థర్డ్ డైమెన్షన్ ఉన్నప్పుడు మీకు లోతు కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం 3 డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి మనకు లోతు కూడా తెలుస్తుంది. ఫోర్త్ డైమెన్షన్ ఉన్నప్పుడు కాలం కూడా ఉండదు అక్కడ. ఇప్పుడు మన కాలం అనేది ఉంది, ఫోర్త్ డైమెన్షన్లో కాలం అనేది కూడా ఉండదు అనమాట. ఓకే, అంటే ఇవి ఎప్పుడు తెలుస్తాయి సార్, ఇవి డైమెన్షన్స్ వీటి గురించి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేయమని అనుకోండి, దాని సెకండ్ డైమెన్షన్లో జీవి అనుకోవచ్చు మనం. దానికి లోతు అనేది తెలియదు, హైట్ తెలియదు కదా. ఇప్పుడు మనకు అన్ని హైట్ కూడా తెలుస్తుంది, మనకి పొడవు వెడల్పు లోతు అన్ని 3 తెలుస్తాయి కదా. మనం 3 డైమెన్షన్ జీవులో మనం. ఓకే, అట్లా అంటే ఉన్నదాన్ని ఆ విధంగా మనం గుర్తించటం, అది ఏమిటి అన్నది ఎలా అన్నది. ఓకే, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది సార్? అంటే ఇలా దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఆ జ్ఞానం ఉంటుంది, ఎనర్జీ సిస్టమ్ ఇవన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ డైమెన్షన్స్ తెలుసుకోవటం వల్ల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తెలుసుకోవచ్చు. జ్ఞానం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇంకోటి ఆ ఫ్రీక్వెన్సీ, ఆ డైమెన్షన్ అన్నప్పుడు దాని ఒక ఫ్రీక్వెన్సీ కూడా మనం తీసుకోవచ్చు. 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, దాని తగ్గట్టు ఎనర్జీ సిస్టమ్ అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, అన్ని మారుతాయి అన్నమాట. ఇప్పుడు మన 3 డైమెన్షన్ అని చెప్పాను నేను. 3 డైమెన్షన్లో భూమి మీద ఉండి 4th డైమెన్షన్లో ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ కాలాన్ని అధిగమించి ఉండొచ్చు వాళ్ళు అట్లా.